శబరిమల అయ్యప్ప ఆలయంలో కడుత్త స్వామి యొక్క పాత్ర ఏంటని అడుగుతున్నారు. శబరిమల అయ్యప్ప ఆలయంలో కడుత్త స్వామి అనే దేవత ఉందన్నమాట. అతను అయ్యప్ప స్వామికి సంరక్షకుడుగా వ్యవహరిస్తున్నాడు. భక్తులు అయ్యప్ప స్వామి దర్శనం పొందడానికి సహాయం చేస్తూ ఉంటాడు. దొంగల నుంచి, అనారోగ్యం నుంచి భక్తులను రక్షిస్తాడు. పవిత్ర ఆలయాన్ని సందర్శించడానికి, గొప్ప దేవుడైనటువంటి అయ్యప్పను పూజించడానికి గొప్ప మానసిక బలాన్ని ఇచ్చేటువంటి దేవతే కడుత్త స్వామి. ఇద్దరుంటారు, కురుప్ప స్వామి, కడుత్త స్వామి. కురుప్ప, కడుత్త స్వామి అనేది ఏంటంటే పురాణ ప్రకారము కడుత అనేటి ఒక గొప్ప యోధుడు అనమాట. కడుత అంటే ఒక గొప్ప యోధుడు. శత్రువుని ఓడించడంలో పందరరాజుకి సహాయం చేశాడనమాట. కడుత శబరిమల ఆలయానికి వచ్చినప్పుడు అతను ఆ ప్రదేశం నుంచి బయలుదేరడానికి ఇష్టపడ్డాడనమాట. ఎందుకంటే అతను అయ్యప్పతో చాలా అనుబంధం కలిగి ఉన్నాడు. మరియు ఇప్పటికీ అతను శబరిమల ఆలయంలో అయ్యప్పతో కలిసి ఉండి మనను ఆశీర్వదిస్తున్నాడని, అతని అయ్యప్ప సేవకుడుగా ఉన్నాడని భావిస్తారు. కడుత్త స్వామి అయ్యప్ప స్వామి బాల్యంలో ఎక్కువగా సమయం గడిపేవాడు. కడుత్త స్వామి అయ్యప్ప స్వామి యొక్క బాల్యంలో ఎక్కువ సమయం గడిపేవాడు. నీడలా ఉండి ఆయన్ని దుష్ట శక్తుల నుంచి స్వామి రక్షించేవాడు. ఆయన అయ్యప్ప స్వామికి బాగా నిజాయితీపరుడు మరియు విధేయపరుడు, సేవకుడు. అతను సేవించుకునే గొప్ప అవకాశం ఆయనకి లభించిందనమాట. గత జన్మలో ఆయన చేసినటువంటి మంచి పనుల కారణంగా ఆయన అయ్యప్ప స్వామి హృదయంలో స్థానం సంపాదించాడని, ఎల్లప్పుడూ ఆయనతోనే ఉంటాడని నమ్ముతుంటాడనమాట. అందుకని ఆయన్ని పూజించడం ద్వారా అయ్యప్ప స్వామి బాగా సంతోషిస్తాడు. ఆయన మన సమస్యల్ని అయ్యప్ప స్వామి చెప్పగల సామర్థ్యం ఉన్న వ్యక్తి కడుత్త స్వామి. శక్తిని కలిగి ఉన్న వ్యక్తి, మనకు సంబంధించినటువంటి పరిష్కారం చెప్పేటువంటి వ్యక్తి. వలియు కడుత్త స్వామి ఆలయం అనేది మనకి కేరళలోని శబరిమల ఆలయంలో ఉన్నటువంటి ఒక చిన్న ఆలయం. ఇది అయ్యప్ప స్వామికి సన్నిహితంగా ఉండే ఒక పరిచారక దేవత వలియు కడుత్త స్వామి అని చెప్పబడుతూ ఉంటుంది. పవిత్రమైనటువంటి 18 మెట్లకి మార్గాన ఎడమ వైపున మీకు కనిపిస్తూ ఉంటుంది. వెళ్ళేటప్పుడు కడుత్త స్వామికి ఒక్కసారి నమస్కారం చేసుకోండి, శరణం అయ్యప్ప అని చెప్పుకోండి. అయ్యప్ప స్వామి అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతూ ఉంటుంది. శరణం అయ్యప్ప.